Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 51, verse 11. నేటి దినం ధ్యానం కొరకై యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం నుంచి తీసుకొనబడింది. Sorrow and mourning shall flee away. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. We all go through difficult times in this world. ఈ లోకంలో మనం అందరం కూడా కష్టకాలంలో గుండా వెళ్తూ ఉంటాం. Quite often it is hard to see the proverbial light at the end of the tunnel. Very difficult to see. ఈ చిట్ట చివరికి వచ్చినట్లయితే ఆ యొక్క కష్టం ఇదంతా ముగించుకొని బయటకు వచ్చేటటువంటి సమయంలో చాలా చక్కగా వచ్చామని చెప్పడం చాలా కష్టం. So many times the things will not be like that. చాలా సందర్భాల్లో సంగతులు ఆ విధంగా ఉండవు. But trust me, or should I say, trust the Lord. నేను చెప్పేది నమ్మండి, లేకపోతే నేను ఈ విధంగా చెప్పనియండి. ప్రభువునందు నమ్మిక ఉంచండి. He will be there with you all the way through the journey of your trial. నువ్వు వెళ్ళేటటువంటి ఆ కష్టకాలం, ఆ ప్రయాణం అంతట్లో కూడా ఆయన మీ తోడుగా ఉంటాడు. Not only the verse for our meditation today, but also Isaiah 35:10 says, నేటి దినం ధ్యానం కొరకు మన లేఖన భాగం అంత మాత్రమే కాదు కానీ యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన I విధానం. am reading that verse for you. నేను ఆ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. 35:10 Isaiah. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. And the ransomed of the Lord shall return and come to Zion with songs and everlasting joy upon their heads. They shall obtain joy and gladness, and sorrow and sighing shall flee away. విమోచించబడిన వారు అక్కడ నడుతురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పున ఎగిరిపోవును. When we see Isaiah chapter 51, యెషయా గ్రంథం 51వ అధ్యాయాన్ని మనం చూస్తే the Lord here speaks to his people the same truth. ప్రభు ఇక్కడ తన ప్రజలతో అదే సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. But his people have had trouble listening to him. ఆయన మాట వినడమే ఈ ప్రజలకి కష్టంగా ఉంది. So many times in this chapter the exhortation is given, hearken unto me, hearken unto me. అందుకే ఈ అధ్యాయంలో పదే పదే నా మాటలు ఆలకించండి, నాకు చెవి యొగ్గండి, నా మాటలు ఆలకించండి అనే మాటలు వినిపిస్తాయి. Since the Lord's people were in such situation, దేవుని ప్రజలైనటువంటి వారు ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి so the prophet was encouraging them to look back to their roots. ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే వారి యొక్క మూలాలు ఏంటివో వాటిని చూసి దాని నుంచి ప్రోత్సాహపరచబడండి అంటాడు. To look back to Abraham and Sarah. అబ్రహాము శారాల వైపు చూడండి ఒకసారి. Verse 1 says, మొదటి వచనం రాయబడింది కదా, look to the rock from whence you are hewn. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి. After narrating many truths, అనేక సత్యాలను వివరించిన తర్వాత the prophet is reminding them of the future day when God is going to gather again the people when Christ returns to power and with great glory. తర్వాత యేసుక్రీస్తు ప్రభు మహిమతో తిరిగి వచ్చేటటువంటి ఆ దినాన ప్రపంచం నుండి ప్రజలందరినీ సమకూరుస్తాడు అనేటటువంటి సత్యాన్ని ప్రవక్త వారికి తెలియజేస్తూ ఉన్నాడు. Then he shall gather the elect from the four corners of the earth. ఈ భూమి మీద ఉండే నలుదిక్కుల నుంచి ఎంపిక చేయబడినటువంటి వారిని ఆయన సమకూర్చేవాడిగా ఉంటున్నాడు. Jews will be gathered to their own land. ఇప్పుడు యూదులు తిరిగి వారి స్వదేశానికి వస్తారు. This is where the verse for our meditation fits. ఇక్కడే మన యొక్క వాక్య ధ్యానం అది సరిగ్గా సరిపోయేదిగా ఉంది. What a glorious day that is going to be. ఎటువంటి మహిమకరమైనటువంటి దినంగా దినం ఉండబోతుంది. It will be the glorious day of the Lord when he comes to establish the kingdom of God upon the earth. దేవుడు తన సామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపించేటటువంటి ఆ దినం ఎంతో మహిమకరమైనటువంటి దినంగా ఉండబోతుంది. He again takes Israel and all the redeemed as his people, as his bride. ఆయన ఏం చేయబోతున్నాడంటే ఇశ్రాయేలుని తర్వాత విమోచించబడినటువంటి వారందరినీ కూడా తన పెళ్లి కుమార్తెగా తీసుకోబోతూ ఉన్నాడు. And they recognize him. ఇప్పుడు వారు ఆయన గ్రహిస్తారు, గుర్తిస్తారు. And there will be this glorious receiving and accepting each other. అప్పుడు ఎంతో మహిమాయుక్తమైనటువంటి విధానంలో ఆయన్ని చేర్చుకుంటారు. అప్పుడు ఒకరినొకరు వారు అంగీకరించుకుంటారు. Today we all know Israelites won't accept Lord Jesus Christ as the Messiah. మనకు తెలుసు కదా, నేటి దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని మెస్సీయగా వారు అంగీకరించట్లేదు. They are waiting for his coming. ఇంకా మెస్సీ వస్తాడని చెప్పి వారు ఎదురు But చూస్తున్నారు. during the time of tribulation, అయితే శ్రమల కాలంలో after the first 3.5 years is over, ఆ మొదటి 3.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత then based on the circumstances of that day, they will recognize the Jesus who came 2000 years ago, he is the true Messiah. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు గ్రహిస్తారు కదా, 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి మెస్సయ్య అని గ్రహిస్తారు. That will be a glorious receiving and accepting each other. అప్పుడు ఎంతో మహిమాకరమైనటువంటి విధానంలో చేర్చుకోవడం, ఒకరినొకరు ఎంతగానో అంగీకరించుకోవడం అది. So when we think of this future day, ఈ భవిష్యత్ దినం గురించి మనం ఆలోచించినప్పుడు there won't be any room for fear. అప్పుడు భయానికి ఏ విధమైనటువంటి అవకాశం తావే There ఉండదు. won't be any room for sorrow.
విషాదానికి ఏ విధమైనటువంటి చోటే ఉండదు. Gladness and joy will fill our hearts. అప్పుడు మన హృదయాలను ఆనందం సంతోషం ముంచెత్తుతాయి. Now let us meditate from another angle. ఇంకో కోణం నుంచి కూడా మనం ధ్యానం చేసి చూద్దాం. In this chapter, the prophet being divinely inspired, ఈ ప్రవక్త దైవికంగా ఆయన దైవోపదేశం పొందినటువంటి వాడై he was giving encouragement to the Lord's people. ఆయన దేవుని ప్రజలకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. Yeah, encouragement is essential for the Lord's people. దేవుని ప్రజలైనటువంటి ప్రభు ప్రజలైనటువంటి వారికి ప్రోత్సాహం అనేది అవసరం. And especially when they are in a difficult time. మరీ ముఖ్యంగా వారు కష్టకాలంలో ఉన్నప్పుడు. And those days were indeed difficult times for them. అవి వారికి ఎంతగానో కష్టకాలంలో కష్టంగా ఉండే పరిస్థితులుగా ఉంటాయి వారికి. Not only the people of God of those times, కేవలం ఆ దినాల్లో ఉండేటటువంటి దేవుని ప్రజలు మాత్రమే కాదు కానీ even today many of us have our own worries and sorrows and mourning. నేటి దినాల్లో మనం కూడా మన సొంత వేదనలు, బాధలు, శ్రమలు, కష్టాలు మనకు ఉంటున్నాయి. Therefore these words of comfort and encouragement are meant for us in our day. నేటి దినాల్లో మన కొరకు ఇటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మనకు అనుగ్రహించబడుతున్నాయి. These words are not only for encouragement for the Jews of that day. ఈ మాటలు కేవలం ఆ దినాన ఉండే యూదులకు మాత్రమే ప్రోత్సాహకరంగా కాదు కానీ But when we are going through sorrow and trouble, even today we can appropriate these words for our lives. మనం నేటి దినాల్లో విషాదము, బాధ, దుఃఖము, నిట్టూర్పులు గుండా వెళుతూ ఉన్నప్పుడు ఈ మాటల్ని మన నేటి దినానికి అన్వయించుకోవచ్చు. No matter how desolate or broken down the cause may seem. నువ్వు ఆ యొక్క పరిస్థితి చూస్తే ఎంతగా తృణీకరించబడి, ఎంతగా ఇంకా విరిగిపోయి, ఎంతగా అది చెదిరిపోయి సమకూర్చబడడానికి వీలు లేకుండా ఉన్నప్పటికీ The Lord is able to comfort all the difficult situations of the church. అంటే సంఘం యొక్క కష్ట పరిస్థితులన్నిటిని కూడా ప్రభు ఆదరించేటటువంటి వాడిగా ఉంటున్నాడు. So among these encouragements there is joy and gladness are also there. ఈ యొక్క ప్రోత్సాహపరిచేటటువంటి వాటిలో, ఆదరించేటటువంటి వాటిలో ఆనందం, సంతోషం కూడా ఉంటున్నాయి. Only the redeemed people of the Lord can enjoy these things. ఈ సంగతుల్ని కేవలం విమోచించబడిన వారు మాత్రమే ఆనందించగలరు. What is said about the behavior of such people who are redeemed of the Lord? ప్రభు చేత విమోచించబడినటువంటి వారి గురించి ఏం చెప్పబడింది? వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటది? They shall return and come to Zion with singing. వారు ఏం చేస్తారంటే సంగీతనాదంతో పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వస్తారు. They shall return. వారు తిరిగి వస్తారు. Oh, they are like the prodigal son. వారు తప్పిపోయినటువంటి కుమారుడు వలె. As he has returned to the father's house. ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు, ఆ విధంగా They also will come. వారు కూడా ఆ విధంగా తిరిగి వస్తారు. We all know that every redeemed child of God falls in their spiritual walk with God. మనకు తెలుసు Someday or other. మనకు తెలుసు కదా, విమోచించబడినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు ఏదో ఒక దినాన వారి ఆత్మీయమైనటువంటి యాత్రలో పడిపోతారు. They will stumble. వారు తొట్టిల్తారు. Because we are having enemies in this world. ఎందుకంటే మనకి ఈ లోకంలో మన శత్రువులు కలిగి ఉన్నాం. Satan is our enemy. సాతానుడు మన శత్రువు. World is our enemy. లోకం మన శత్రువు. Our own flesh is our enemy. మన సొంత శరీరం మన శత్రువు. So every one of us, we are having our own weak points. మనలో ప్రతి ఒక్కరు మన సొంత బలహీనతలు మనం కలిగి ఉంటాం. Like the prodigal son, తప్పిపోయిన కుమారుడు వలె every redeemed child of God has to say, I will arise and go to my father, and I will say unto him, Father, I have sinned. అందుకే తప్పిపోయినటువంటి కుమారుడు వల్లే ప్రతి దేవుని బిడ్డ కూడా నేను తిరిగి లేచి వెళ్ళేదను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేశాను, తప్పిపోయానని చెప్తారు. That is what Luke 15:18 says. అదే లూకా సువార్త 15:18 రాయబడింది. This is the universal behavior of all the redeemed in this world. ఈ లోకంలో ఈ విధంగా విమోచించబడినటువంటి వారికి ఉండేటటువంటి సర్వ సామాన్యమైనటువంటి అలవాటు ఇది. Whatever may be your background, నీ వెనుక చరిత్ర ఏమన్నా కావచ్చు, whatever may be your language. నీ భాష ఏదైనా కావచ్చు. You know that wonderful passage in Jeremiah. ఇర్మియాలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి లేఖన భాగం మీరు ఎరుగుదురు. Let me read it for you. మీ కొరకు నేను చదవనన్నాను. Jeremiah chapter 50. ఈ ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము verses 4 and 5. 4-5 వచనాలు. In those days and in that time, saith the Lord, the children of Israel shall come, they and the children of Judah together, going and weeping. They shall go and seek the Lord their God. They shall ask the way to Zion with their faces thitherward, saying, Come and let us join ourselves to the Lord in a perpetual covenant that shall not be forgotten. Chapter 50 verses 4 and 5. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 4-5 వచనాలు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికిని మరువబడిని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకుందాము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గం ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. This is the universal behavior of
of the blood-born children. దేవుని రక్తం చేత కొనబడినటువంటి వారి యొక్క వ్యక్తుల యొక్క సర్వసాధారణమైనటువంటి ప్రవర్తన ఇది. They travel towards Zion. వారు సియోను వైపు ప్రయాణం చేయుదురు. Oh, they come to the place where the truth of God is and is loved and embraced. ఎక్కడైతే దేవుని యొక్క సత్యం అనేది ఉందో, ఎక్కడైతే ఆయన ప్రేమ అనేది ఉందో అక్కడికి వచ్చి ఆయన హత్తుకుంటారు వారు. And they will be espoused and they will be promoted. వారు అక్కడికి వచ్చి ఆయనకి ప్రదానం చేయబడతారు. వారు అక్కడికి వచ్చి వారు పదోన్నతి పొందే వారికి ఉంటారు. So therefore a real Christian is someone who is separated from the past. ఒక క్రైస్తవుడు ఎవరంటే గతం నుంచి వేరు చేయబడినటువంటి He is వ్యక్తి, a changed person. మార్పు చెందిన వ్యక్తి. A hypocrite takes his sins with him. అయితే ఒక వేషధారి ఏం చేస్తా అంటే తన పాపాలను తనతో పాటే తీసుకెళ్తాడు. But the true child of God weeps. అయితే నిజమైనటువంటి దేవుని బిడ్డ ఏడుస్తాడు, విలపిస్తాడు. And he leaves his sins behind. ఆయన పాపాలను ఆయన వెనకాల విడిచిపెడేస్తాడు. Because of the cleansed position, ఆ కడగబడినటువంటి స్థితిని బట్టి they will be happy and singing. వారు ఎంతో ఆనందంతో సంతోషంతో పాటలు పాడుతూ ఉంటారు. And as a result of this, దీని ప్రతిఫలంగా they will be the recipients of wonderful blessing. వారు ఎన్నో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందడానికి వారు పాత్రులుగా అవుతారు. They shall obtain gladness and joy. వారు ఆనంద సంతోషాన్ని పొందుకునే వారికి ఉంటారు. This is not talking about grace, ఏదో కృపణ గురించి ఇది మాట్లాడడం కాదు but కానీ it is talking about glory. దేవుని మహిమ గురించి ఇది మాట్లాడేదిగా ఉంది. It is not talking about the church membership, సంఘంలో సభ్యత్వం గురించి ఇదేదో మాట్లాడడం లేదు but కానీ it is talking about the heaven. పరలోకం గురించి మాట్లాడుతుంది. Everlasting joy refers to the ultimate state, the final state of glory. అంటే ఎల్లప్పుడూ నిత్యానందం సంతోషము అదేంటంటే ఈ యొక్క మహిమ యొక్క తారాస్థాయి చివరి స్థాయి గురించి మాట్లాడుతోంది. This is the destiny which the Lord's people shall obtain. అంటే దేవుని ప్రజలైనటువంటి వారు, ప్రభు ప్రజలైనటువంటి వారు చేరుకునే తారాస్థాయి స్థితి అది. That is the everlasting joy and happiness. అది నిత్యత్వం ఉండేటటువంటి సంతోషం, ఆనందం. And they are comforted along the way. వారు ఆ మార్గంలో వారు ఆదరించబడతారు. So two things are seen here. రెండు సంగతులు మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. One is ఒకటేమో sorrow and mourning will flee away, వారికి ఉండేటటువంటి దుఃఖము నిట్టూర్పు తొలగిపోతాయి. and you will not be in a neutral state. నువ్వు ఆ విధంగా ఉండి సమతా స్థితిలో ఉండవు. But the second is రెండోది obtaining gladness and joy. దేవుని ఆనందము సంతోషాన్ని పొందుకోవడం. Therefore, dear brothers and sisters, అందుకే ప్రియమైన సహోదరులారా, సహోదరు, I am reminding you that you will get out of all your sorrows. అన్ని యొక్క బాధలు, దుఃఖాలు, విషాదాలు అన్నిటి నుంచి నువ్వు బయటకు వస్తావని నేను చెప్తూ ఉన్నాను. And the day is fast approaching when you will no more be sorrow for anything. ఇంక ఏ విషయం గురించి నువ్వు విషాదంగా బాధగా ఉండేటటువంటి పరిస్థితి లేకుండా నువ్వు విడుదల పొందే రోజు ఆసన్నమైంది. Yeah, you will get out of the things of heaviness and grief. నీకుండేటటువంటి భారము, దుఃఖము, వేటి నుంచి నువ్వు బయటకు వచ్చేటటువంటి రోజు త్వరలోనే ఉంది. Oh, believe today's promise. నేటి దినం వాగ్దానం యందు నమ్మికంచు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు our తండ్రి, gracious God, మా కృప కలిగిన మా దేవా, we are the redeemed children of Christ. మేము ఒకవేళ విమోచించబడినటువంటి దేవుని బిడ్డలమైతే, If we believe in Lord Jesus Christ as our Savior and Lord, యేసుక్రీస్తు ప్రభువుని మా రక్షకుడుగా, ప్రభువుగా మేము నమ్మినట్లయితే, if we are washed by the precious blood of Christ, మేము ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడినట్లయితే, Lord, what a wonderful hope we are having. ప్రభువా, మేము ఎంత అద్భుతమైనటువంటి నిరీక్షణ మేము కలిగి ఉంటున్నాం. Undoubtedly, as we are leading our lives in this alien world and apostate world, ఈ యొక్క భ్రష్టత్వమైనటువంటి లోకము, మేము బాటసారులము, పరదేశులుగా ఉండేటటువంటి ఈ లోకంలో మా జీవితాన్ని మేము జీవిస్తుండేటప్పుడు నిస్సందేహంగా we will stumble and sometimes we will fall. నిస్సందేహంగా మేము తొట్టిల్లుతాం, పడిపోతాం కూడా. Because of that we will have sorrow. దాన్ని బట్టి మాకెంతో విషాదం ఉంటుంది. There will be weeping in our lives. మా జీవితాలు ఎంతో దుఃఖం ఉంటుంది. But what a wonderful hope thou hast given. అయితే ఎంత అద్భుతమైనటువంటి నిరీక్షణ మీరు మాకు The ఇచ్చారు. day is going to come. ఒకనొక దినం రాబోతుంది. In spite of all these situations in this world, ఈ లోకంలో ఉండి ఈ పరిస్థితులు అన్ని ఉన్నప్పటికీ కూడా we are going to meet our Lord. మేము మా ప్రభువుని కలుసుకోబోతున్నాం. Our sorrow will be transformed into happiness. మాకుండేటటువంటి విషాదం సంతోషంగా మార్చబడుతుంది. Our weeping will be turned into joy. మా యొక్క దుఃఖం అనేది ఆనందంగా It is మార్చబడుతుంది. because of the blood of Lord Jesus Christ. ఇదంతా కూడా కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి. Speak to us more and more. ప్రభువా, దయచేసి మాతో అధికంగా మాట్లాడండి. Help us to believe in that blood and its power and enable us to go forward. ప్రభువా, ఆ యొక్క రక్తమందు, ఆ రక్త శక్తి యందు మేము నమ్మికించి మేము యాత్రలో ముందుకు అడుగు వేయడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.